అందరికీ నా నమస్కారాలండి. 2వ తారీఖున మార్చి 2 సెషన్ 1కి సంబంధించినటువంటి టెట్ ఏదైతే జరిగిందో మ్యాథ్స్, సైన్స్ వారికి, అలానే హిందీకి సంబంధించిన వారికి ఎవరైతే జరిగిందో ఆ టెట్కి సంబంధించిన ప్రశ్నలు, ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రశ్నలు అనేవి మనం చూడబోతున్నాం. హౌ వుడ్ యూ రిఫ్యూజ్ యువర్ నైబర్స్ రిక్వెస్ట్ ఫర్ పర్మిషన్ టు యూజ్ యువర్ న్యూ మొబైల్ ఫోన్? మీరు కొత్త మొబైల్ ఫోన్ కొన్నారు అండ్ మీ పొరుగు వ్యక్తి, అంటే మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడు, మీ ఫోన్ వాడుకుంటాను ఇవ్వవా అనేసి. ఎలా రిఫ్యూజ్ చేస్తారు? సారీ, ఇట్స్ నాట్ పాసిబుల్, ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్ టు మై ఫ్రెండ్. సారీ అండి, నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇది నాది కాదు, నాదైతే ఇచ్చేవాడిని, కానీ ఇది ఎవరికి ఇవ్వాలి? ప్రజెంట్ ఇవ్వాలా మా ఫ్రెండ్కి, అందుకని ఇవ్వలేను. యు ఆర్ నాట్ ఏ గుడ్ మ్యాన్ సో ఐ డోంట్ గివ్ యూ. నువ్వు మంచోడి కాదు, మొన్నే ఒక ఫోన్ ఇస్తే పగలగొట్టాను నేను ఇయ్యను. ఇట్లా అనకూడదు. ఒకవేళ మనం అనాలనుకున్నా అనకూడదు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, అడిగినందుకు ధన్యవాదాలండి అనకూడదు. ఇట్ డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం, నువ్వు అడిగినా అడగకపోయినా నేనే ఇవ్వను, ఇలా కూడా ఉండకూడదు. యాక్చువల్గా మనం ఎట్లా చెప్పాలి, చాలా ఫార్మల్గా చెప్పాలి. కాబట్టి సారీ, ఏమనుకోవద్దు, ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇవ్వాలి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్ టు గివ్ ఏ సజెషన్. సజెషన్, సలహా ఇవ్వాలి. ఎలా? ఐ వుడ్ లవ్ టు అంటే ఏదైనా ఇస్తున్నారనుకోండి, అప్పుడు ఐ వుడ్ లవ్ టు అంటే బాగుంటుంది. ఓ దట్స్ ఎ గుడ్ ఐడియా, ఏదైనా వాళ్ళు చెప్పారు సినిమాకి వెళ్దామా, ఇలాంటివి చెప్పారు, చాలా మంచి చెప్పారు, హార్టీ కంగ్రాచులేషన్స్, ఏదైనా సాధించారు అవతల వాళ్ళు, మనం చెప్తాం వీ హ్యాడ్ బెటర్ గో టు ఏ మూవీ, వీ హ్యాడ్ బెటర్ గో టు ఏ మూవీ. అంటే ఇది సలహా. హ్యాడ్ బెటర్ అనేది ఎప్పుడు వాడతారంటే సలహాలు ఇవ్వడానికి వాడడం జరుగుతుంది. ఈ 3 సందర్భాలు చూసాం కదా, 4th అనేది కరెక్ట్. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి రాస్తారో, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేదా లాంగ్వేజెస్ కావచ్చు, టీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com, ఇది కనుక మీరు టైప్ చేసినట్లయితే, ఇందాక రీడ్ మోర్ క్లిక్ చేసినట్టుగా చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్, ఈ గ్రీన్ ఉంది కదా, దాని కింద స్టార్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మెథడాలజీకి పైన ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎస్ఏ మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, అవన్నీ అదిగోండి ఇక్కడ చూడండి, లిటరేచర్ లెవెల్ ఉంది కదా, అక్కడ దాకా, ప్రోజ్ జనరల్ దాకా ఈ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో, ఎస్ఏ మ్యాథ్స్, సైన్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, నాన్ లాంగ్వేజెస్ కానివ్వండి, అందరికి కూడా ఈ పార్ట్ అయితే ఉంది. ఇది చక్కగా మీకు ఉపయోగపడుతుంది, కాబట్టి దయచేసి గమనించండి. అట్లానే టీజీటీ వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ మీకు సిలబస్ అనేది, ఏదైతే లిటరేచర్ సిలబస్ ఉందో ఆ లిటరేచర్ సిలబస్ మొత్తం కూడా ఇవ్వబడింది. అట్లానే పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్లేలిస్ట్లో ఇవ్వబడింది. మీకు ఐకార్డ్స్లో, ఎండ్ స్క్రీన్స్లో, అట్లానే డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. అట్లానే ఎస్జీటీకి సంబంధించినటువంటి పోయిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి, దయచేసి గమనించండి. ఇక 63వ ప్రశ్న చూసుకుంటే, చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఎట్ ద టాప్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్. ఒక ఫార్మల్ లెటర్కి కుడి వైపున పైన మనం ఏం రాస్తాం? ఇక్కడ జనరల్గా ఏంటంటే సెండర్స్ అడ్రస్ అనేది రాయడం అయితే జరుగుతుందండి. ఏది? టాప్ రైట్ హ్యాండ్ ఫార్మల్ లెటర్కి. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచెస్. బయోగ్రాఫికల్ స్కెచ్ రాస్తుంటాం, 10th క్లాస్ వాళ్ళకు ఉంది అండ్ 9th క్లాస్ వర్క్ బుక్లో ఉంది, కొత్తగా వచ్చినటువంటి 9th క్లాస్ వర్క్ బుక్లో. టు ఎంటర్టైన్ ద రీడర్ విత్ యానెక్డోట్స్. ఏంటంటే ఎంటర్టైన్ చేయడానికి, చదివే వ్యక్తిని ఎంటర్టైన్ చేయడానికి కాదండి. టు క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ ఇన్ ఏ కాన్సైజ్ మేనర్. ఇక్కడ ఏంటంటే ఒక జీవిత చరిత్ర, మనం ఏంటంటే మన జీవితంలో అన్నీ నేర్చుకోలేం, ఇతరుల జీవితాలను చూసుకొని నేర్చుకుంటూ ఉంటాం, కాబట్టి చాలా సంక్షిప్తంగా వాళ్ళ జీవిత సారాన్ని అందించబడుతుంది, ఇది కరెక్ట్. టు ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ పర్సన్స్ ఎంటైర్ లైఫ్ వితౌట్ ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ అకౌంట్ కానే కాదు, ఫస్ట్ వితౌట్ ఫ్యాక్ట్స్ కాదు, విత్ ఫ్యాక్ట్స్ ఇస్తారు, కాబట్టి ఇది కాదు. టు అనలైజ్ ద సైకలాజికల్ మోటివేషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సైకలాజికల్ మోటివేషన్స్ ఏం ఉండవు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎలాంటి అవార్డులు వచ్చినాయి, ఆయన ఘనకార్యాలు ఏంటి, అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఇందులో కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ ఏంటని అడగడం జరిగింది. ఇది మనం చూసినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కానీ వాట్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏముండాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి, అది మిస్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇన్వర్టెడ్ కామర్స్ లేవు కాబట్టి ఇది కూడా తప్పు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి, ఓకే, అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ, ఓకే. టోటల్గా 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రైన్స్ డూ నాట్ రన్ వెరీ ఫాస్ట్లీ ఆన్ ద ట్రాక్. చూడండి, ఫాస్ట్ అనే ఉంది కాబట్టి, కానీ ఫాస్ట్లీ అనే పదమే లేదు. ఫాస్ట్ అంతే, ఫాస్ట్లీ లేదు అసలు. ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ట్రైన్స్ డూ నాట్ రన్ వెరీ ఫాస్ట్ ఆన్ దిస్ ట్రాక్. ఈ ట్రాక్ మీద చాలా వేగంగా పరిగెత్తలేవు, ఓకేనా. ఇక్కడ ఎల్వై లేకపోయినప్పటికీ కూడా మనకి వెరీ ఫాస్ట్ అంతే, అదే అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఎక్కడ తప్పు ఉంది, గ్రామటికల్ ఎర్రర్ ఉన్నది ఎక్కడ అంటే సిలో. సి ఎక్కడ ఉందంటే 3. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ బ్యూటీ. బ్యూటీ అనే నౌన్ని యాడ్జెక్టివ్గా మార్చడానికి ఏం అతికించాలి? ఫుల్లా అంటే ఎస్, ఈ ఫుల్ కాదు, ఫుల్లీ కాదు. బ్యూటీ అంటే నౌన్, నెస్ అనేది దీనికి అతికించాల్సిన పని అయితే లేదు. 1 రైట్ ఆన్సర్. ద వర్డ్ డిప్లోరబుల్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. చూడండి, మనకి జనరల్గా స్ట్రెస్ అనేది రాదు అనుకుంటే సింపుల్గా మనం తెలుగులో రాసామనుకోండి, డిప్లోరబుల్. ఇందులో సింపుల్ ఏంటంటే అండి, ఎక్కడైతే దీర్ఘం ఉందో 90% లేదా కొంచెం తగ్గించుకోండి 70% అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడుంది దీర్ఘం అంటే ప్లో మీద ఉంది కాబట్టి ఇది ఫస్ట్ సిలబుల్ అండి, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఇది సిలబుల్ కాదు, ఐ సిలబుల్ కాదు, 4 సిలబుల్స్. దీర్ఘం ఎక్కడుంది కాబట్టి స్ట్రెస్ అనేది సెకండ్ సిలబుల్ మీద ఉంటుంది. ఆల్రెడీ మనం స్ట్రెస్లో చెప్పాము అండ్ బ్లాగ్లో అన్నిట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎట్ ఏ లాస్, ఇడియం ఎట్ ఏ లాస్ అంటే ఏంది? టు డూ ఇట్ ఇంటెన్షనల్లీ, కావాలని చేయడం కాదు. నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది, ఏం చేయాలో తెలియదు, అది కరెక్ట్. ఇతరులని కోపం వచ్చేటట్టు చేయడం, అడ్వాంటేజ్ తీసుకోవడం పరిస్థితులను బట్టి, అది కూడా కాదు. నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఏం చేయాలో తెలియకపోవడం. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు నీ ఐడియాస్ని పేపర్ మీద పెట్టవు అనేసి. సెట్ డౌన్ అండి, సెట్ డౌన్ అంటే రైట్ డౌన్ అని అర్థం అనమాట, ఓకేనా. సెట్ అవుట్ అంటే బయలుదేరడం అనేసి అర్థం. సెట్ ఇన్ అంటే స్టార్ట్ అవ్వడం. సెట్ అవుట్ అంటే మామూలు బయలుదేరడం, సెట్ ఇన్ అంటే స్టార్ట్ చేయడం, సెటప్ అంటేనేమో ప్రారంభించడం, అది కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం, ఒక్కొక్క దానికి ఒకటి. సెట్ అవుట్ అంటే మనం బయలుదేరడం అనేసి. సెట్ ఇన్ అంటే స్టార్ట్ చేయడం ఏదైనా పని. సెటప్ అంటే బిజినెస్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం. తర్వాత సెట్ డౌన్ అంటే రైట్ డౌన్ అని రాయడం అని, మిస్పెల్ట్ అనమాట. ఇందులో ఏంటి అని అడగనండి. టింగిల్స్ ఓకే, వైబ్రేషన్ ఓకే, రెజోనెన్సెస్. ఇందులో రెజోనెన్సెస్కి ఇక్కడ మనకి ఈ బదులు ఏ ఉండాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇది ఇంట్రీగింగ్ కూడా కరెక్టే కాబట్టి 3 మనం అనుకుంటున్న ఆన్సర్. తర్వాత వన్ హూ స్పెండ్స్ టూ మచ్, దీనికి 1 వర్డ్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్ ఫ్రమ్ 10th క్లాస్ అనమాట. ఏంటంటే స్పెండ్ థ్రిఫ్ట్. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. థీస్ట్ అంటే దేవుని యందు నమ్మికున్నవాడు. లింగ్విస్ట్ అంటే రకరకాల లాంగ్వేజెస్ వచ్చినవాడు. మర్సినరీ అంటే కూలి పని కోసం వెళ్ళేవాడు అనమాట. యుద్ధాల్లో మర్సినరీస్ ఉంటారు. యుద్ధాల్లో అందరికీ రాజుగారికి సైన్యమే కాకుండా మర్సినరీస్ని కూడా తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. ఒక్కొక్క దళం ఉంటుంది, వాటికి డబ్బులు ఇచ్చేస్తారు. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే బాగా ఖర్చు పెట్టే వ్యక్తి. యూ రియల్లీ గేవ్ మీ ఎ ఫ్రైట్ వెన్ యూ క్రెప్ట్ అప్ బిహైండ్ మీ లైక్ దాట్. కొంతమంది ఏం చేస్తారు, భయపెడతారు, బూ అంటారు వెనక నుంచి వచ్చేసి, అదనమాట. దాన్ని ఏమంటారంటే ఈ ఫ్రైట్ని స్టర్టిల్ అంటారు. కంఫర్ట్ అంటే ఓదార్చడం, సూత్ అంటే ఓదార్చడం అండ్ మన బీపీ కంట్రోల్ అయ్యేటట్టు చేయడం సూత్ అంటే. సొలేస్ అంటే ఊరట కలిగించడం, మంచి మాటలు చెప్పి. కాబట్టి స్టర్టిల్ అంటే ఒక రకంగా భయపెట్టడం. మనం ఇలా ఒకసారిగా జల్లు అని దిగుండే దాన్ని ఫ్రైట్ అంటారు. అండ్ సినానిమ్ వచ్చేసి స్టర్టిల్. పర్టర్బ్డ్. శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ నాట్ డిడ్ హి గెట్ యాంగ్రీ విత్ హిస్ వైఫ్. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి 10th క్లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ 9th క్లాస్లో ఉంది. మై చైల్డ్హుడ్ బై ఏపీజే అబ్దుల్ కలాం, దానిలో నుంచి ఇచ్చారు. ఆపోజిట్ వర్డ్స్ అడిగారు. పర్టర్బ్ అది కూడా ఎట్లా, రైట్ పెయిర్ 2 ఉన్నాయి అన్నారు.
పర్టర్బ్డ్ అంటే డిస్టర్బ్, వరీడ్, కరెక్ట్. ఏది సినానిమ్గా. రాటిల్డ్, పేసిఫైడ్. రాటిల్డ్ అంటే చిరాకు, కాకపోతే పేసిఫైడ్ అంటే ప్రశాంతంగా ఉండడం. ట్రాంక్యులైజ్డ్, సూత్. ట్రాంక్యులైజ్డ్ అంటే ఏంటంటే ప్రశాంతత కల్పించడం. అండ్ ట్రాంక్యులైజర్స్ వాడతారు. ఏనుగుల్ని వాటిని ఏం చేస్తారంటే అవి రెచ్చిపోకుండా మదపుటి ఏనుగులు అంటారు, వాటిని పీస్గా ఉంచడానికి ట్రాంక్యులైజర్స్ ఇస్తుంటారు. సూత్ అన్న దాన్ని ఏదైనా నొప్పి ఉన్నా బాధ ఉన్నా ప్రశాంతంగా ఉండేటట్లు చేయడం. ఇది రైట్ అవుతుంది. డిస్కంపోజ్డ్, కన్ఫ్యూజ్డ్ కూడా కాదు. కంపోజ్డ్ అంటే ప్రశాంతంగా ఉండడం, డిస్కంపోజ్డ్ అంటే అర్థమవుతుంది కదా ప్రశాంతం లేకపోవడం. పర్టర్బ్డ్ అంటే చాలా చిరాకు పడడం అలా ఉండడం. ట్రాంక్యులైజ్, సూతుడ్ అనేది కరెక్ట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. చిల్డ్రన్ ప్లే ద క్రికెట్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా క్రికెట్ ముందు ద అనేది మనం ప్లేస్ చేయము. వాలీబాల్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, వాటి ముందు అట్లానే ప్లూరల్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. అయితే చేయొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు ఓ పిల్లల గుంపుని తీసుకొచ్చా, ఆ గుంపు అని చెప్పే క్రమంలో వాడుకోవచ్చు. చిల్డ్రన్ ప్లే క్రికెట్. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్. చిల్డ్రన్కి ప్లూరల్ మనం చెప్పుకున్నాం. జనరల్గా ప్లూరల్స్కి ఎటువంటి ఆర్టికల్స్ వాడకూడదు. అండ్ ఇలా క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్టికల్స్ అనేవి వాడకూడదు. ఇది తప్పండి, రెండిటికి దా వాడారు కాబట్టి తప్పు. షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ డాష్ లాంగ్వేజెస్. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ అండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. ఇది 8th క్లాస్లో నుండి తీసుకోబడింది. ద బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్, ఆ పాఠం నుంచి. హ్యాడ్ డ్యామేజ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అనేది. హ్యాడ్ డ్యామేజ్ మనం చూసినట్లయితే హ్యాడ్ ప్లస్ V3 ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ అనేది టెన్స్లో ఉంటుంది. ఫ్యూచర్ కాదు, విల్లు షెల్ వాడతారు. ఫ్యూచర్ అయితే విల్లు షెల్లే. ఎర్లియర్ పాస్ట్, ఇది కరెక్ట్. అన్రియల్ పాస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అన్రియల్ పాస్ట్ అనేది మనకి చిన్న అట్లానే సంబంధించింది ఏంటంటే ఇఫ్ థర్డ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఎర్లియర్ పాస్ట్కి సంబంధించింది. నియర్ ఫ్యూచర్కి వచ్చేసి ఈజ్ గోయింగ్ టు కూడా వాడుకోవచ్చు. గ్యాదర్ గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో. గ్యాదర్ గోల్డ్ రేపు వస్తున్నాడు. ఇది కూడా మనకి 8th క్లాస్కి సంబంధించిన పాఠాల్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది జనరల్గా ఒక సెంటెన్స్ తీసుకున్నారు, అందుకని ఫుల్గా పాఠాలు ఏం చదవనక్కర్లేదు. ద అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్ గ్యాదర్ గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో. రేపు వస్తున్నాడు. ఏం పాస్ట్ టైమా? కాదు. పాస్ట్ టైం అంటే ఎస్టర్డే అనేవాడు కదా. టుమారో ఫ్యూచర్ టైం. అవును. ప్రజెంట్ టైం కాదు, రేపు. డిస్కంటిన్యూడ్ పాస్ట్ కూడా కాదు. ఫ్యూచర్ టైమ్ డినోట్ చేస్తుంది. ఎట్లా అంటే టుమారో ఉండబట్టి. సమ్వన్ ఆస్క్డ్ వై హ్యాస్ థీఫ్ లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. సమ్వన్ ఆస్క్డ్ వైతోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకని? WH క్వశ్చన్తో ఉంది కాబట్టి. అదిగోండి, వై అన్నాడు, హూ ఉంది, తీసేయండి, ఎలిమినేట్ చేసేయండి. ఎలిమినేట్ దిస్, దట్స్ ఇట్. సమ్వన్ ఆస్క్డ్ వై ద థీఫ్ హ్యాస్ కాస్త హ్యాడ్ అంది, లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్. సమ్వన్ ఆస్క్డ్ ఓకే, వై ఓకే, ద థీఫ్ వచ్చింది ఓకే, హ్యాడ్గా మారింది, లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్, ఇది ఓకే. క్రైటీరియా అన్నీ కూడా ఇదవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది? హెల్పింగ్ వెర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్కి ముందు పెట్టారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. తప్పు. ఇట్లా రాకూడదు. మనల్ని ఎవరో అన్నాడు, ఏమన్నాడు, ఏంది ఇది వదిలేశాడని అన్నాడు. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. క్వశ్చన్ ఎట్లా? డైరెక్ట్ స్పీచ్లో ఆ వ్యక్తి క్వశ్చన్ వేశాడు. అరే ఎవరో బనీని వదిలేశారే, ఎవడు ఎందుకు వదిలేశాడు? క్వశ్చన్ మార్క్. ఎందుకు వదిలేశాడని వాడు అన్నాడు అన్నప్పుడు అది క్వశ్చన్ అవుతుంది, పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సమ్వన్ ఆస్క్, ఇక్కడ కూడా క్వశ్చన్ ఉంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేస్తే సెకండ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలక్షన్స్ టు లోక్సభ డాష్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్ల ఒకసారి జరుగుతాయి. ఎలక్షన్స్ టు లోక్సభ ఆర్ హెల్డ్ బై. ఇక్కడ 5 ఏళ్ళు అనేది ఒక వ్యక్తి కాదు. 5 ఏళ్ళు వ్యక్తి ఏం చేస్తాడు? లోక్సభ ఎలక్షన్స్ పెడతాడు అన్నారు. కాదు. 5 ఏళ్ల వ్యక్తి కాదు, 5 సంవత్సరాలు. ఈజ్ హోల్డ్ బై కాదు. ఇక్కడ ఈజ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి, హెల్డ్ అనేది రావాలా. వర్ హోల్డ్ టు కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ టు ద లోక్సభ ఇక్కడ మనం చూసుకుంటే వెర్బ్ థర్డ్ ఫామ్ రావాలండి. V1 ఉంది. వర్ తర్వాత ఏముండాలా? V4 ఉండాలా, లేకపోతే V3 ఉండాలా. ఆర్ హెల్డ్, ఇది కరెక్ట్ అవుతుంది. ఎలక్షన్స్ టు లోక్సభ ఆర్ హెల్డ్ ఫర్ ఎవ్రీ 5 years.
ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. తర్వాత దే డాష్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పార్క్. ఇప్పుడు ఇక్కడున్న మనుషుల్ని పరిగణలోకి తీసుకోవాలి. చాలామంది ఉన్నారు. ఈజ్ కాదు, ఈజ్ నాట్ కాదు, వాజ్ కాదు, ప్లూరల్ వాడాల. వర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పార్క్. ఐడెంటిఫై ద నౌన్ క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నౌన్ క్లాస్ ఉంది, దాన్ని కనుక్కోమన్నారండి. ఐ విల్ నాట్ గో అంటిల్ హీ అరైవ్స్. అంటిల్ హీ అరైవ్స్. కమ్ వెన్ యూ లైక్. ఐ నో ద గర్ల్ హూ వాన్ ద ప్రైజ్. ఇక్కడ ఏంటంటే గర్ల్ గురించి చెప్తున్నారు, హూ వాన్ ద ప్రైజ్ అనేసి. కాబట్టి మోస్ట్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఐ నో యూ హ్యావ్ గ్రేట్ రివార్డ్ ఫర్ మీ. ఇది ఎలా చెప్పారు సార్? చాలా సింపుల్. ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉంటుందండి. ఐ నో దాట్ యూ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ మీ. అట్లా ఉంటుంది నౌన్ క్లాస్. నేను సింపుల్గా అట్లా కనపడంగానే కనిపెట్టారు. మీకోసం అన్నీ కూడా వివరించడం అయితే జరుగుతుంది, కానీ జనరల్గా ఏంటంటే అట్లా చూడంగానే మన టైం కూడా సేవ్ చేసుకున్నాం. మనం ప్రాక్టీస్ ఎందుకు చేస్తామంటే ఎగ్జామ్లో ఒక 20 నిమిషాలే ముందు అయిపోయేటట్టు మనం ముందుగా ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితులు మనల్ని ముందు కదలనివ్వు. ఆ 20 నిమిషాలు మ్యాచ్ అయిపోతాయి. అందుకని సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ నౌన్ క్లాస్. ఎలా చెప్పగలిగే ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. చూస్ ద ఇంటర్జెక్షన్ దట్ షోస్ హెజిటేషన్. హెజిటేషన్ అంటే ముందుకు వెనక్కి పోవడం, వెళ్ళలేకపోవడం. ఈ ఏ ఓ ఆ ఓహో, ఇది హెజిటేషన్కి వాడే ఓహో నేను రాలేనులే అన్నట్టుగా అనమాట. చూస్ ద వర్డ్ దట్ ఈస్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నౌన్ ఏది అని అడగడం జరిగింది. హంబుల్ యాడ్జెక్టివ్ అండి. బ్లంట్ యాడ్జెక్టివ్. ఇంపొలైట్ యాడ్జెక్టివ్. డేటమ్ అంటే డేటా యొక్క ఫామ్ అన్నమాట. ఇది డేటమ్ అనేది నౌన్ అనమాట. ఇది ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. His father was a high school teacher. He was an avid reader of English literature. Identify true statement about the sentence given below. Both are complex sentences. Complex sentences అవ్వాలి అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలా, కానీ సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఎక్కడా లేదు ఇక్కడ. బోత్ ఆర్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ కాదు, wasn't ప్రెజెంట్ అంటారండి, పాస్ట్ కదా. బోత్ ద సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్ యాజ్ ఎ సింగిల్ యూజింగ్ అండ్. ఎస్ కరెక్ట్. ఇది his father was a high school teacher and he was an avid reader of English literature. ఇది ఓకే. బోత్ ఆర్ నాట్ సింపుల్ సెంటెన్సెస్. తప్పు. 2 సింపుల్ సెంటెన్సెస్. ఈ 2 సింపుల్ సెంటెన్సెస్ని ఎండ్తో కలుపుతాం కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ద టూర్ గైడ్ వాజ్ డాష్ ఇన్ఫర్మేటివ్ దట్ వి నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. ఇక్కడ చూడండి దట్ ఉంది. ఈ దట్ ఎప్పుడైనా కనబడింది అంటే ఇక్కడ ఉండేది సో అని అర్థం చేసుకోవాలా. ఇక్కడ TO2 ఉంటే 2 అనేవి ఉంటాయి. అది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా లేదు కాబట్టి ఓకే. సో దట్ 2 అనేవి చాలా ఫేమస్ ఇంగ్లీష్లో. నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ లాగా. సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు. ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే గైడ్ చెప్పే వ్యక్తి, మేము గైడ్ బుక్ కూడా తెరవాల్సిన పని రాలా. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ పార్టీకి రాలా కారణం ఏంటంటే ఆమె ఎంగేజ్మెంట్ ఈరోజు. ఇన్ ఎడిషన్ టు అంటే ప్లస్ అని అర్థం అనమాట. డ్యూ టు ఆ కారణాన. ఏ కారణాన? ఎంగేజ్మెంట్ ఉన్న కారణాన. ఇన్ కేస్ ఆఫ్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ కాదు, ఇన్ ప్లేస్ ఆఫ్ కాదు. ఓకేనా? డ్యూ టు ఆ కారణాన. మే ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్. మీ ఫోన్ నేను వాడుకోవచ్చా? ఏ ఇండికేట్ చేస్తుంది? సజెషన్ కాదు. యూ హ్యాడ్ బెటర్ గో టు మూవీ. వీ హ్యాడ్ బెటర్ గో టు మూవీ అంటే దట్ ఈస్ సజెషన్. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ కాదు. ఇట్ మే రెయిన్. వర్షం పడొచ్చేమో, అది పాసిబిలిటీ. గివింగ్ పర్మిషన్ ఇవ్వడం కాదు, పర్మిషన్ తీసుకుంటున్నాం, మీ ఫోన్ని వాడుకోవచ్చా మేము అనేసి. ఇక ప్యాసేజీ మన ప్రోజ్ ఏదైతే ఉందో అదనమాట. ఈవెన్ రీసెర్చెస్ ఆర్ ఫైండింగ్ దట్ introverts make better leaders than extroverts for the simple reason that they are more likely to listen and pay attention to what other people are saying. Introverts అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. అలానే తమ భావాల్ని ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఎమోషన్స్ని వెళ్ళగక్కే వ్యక్తులు కాదు వీళ్ళు. ఇంట్రోవర్ట్స్ అంటే కామ్గా ఉంటారు, భరిస్తారు, వింటారు,
జనరల్గా ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ స్నేహం కుదరదు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒకడు ఇంట్రోవర్ట్ అయి ఉంటాడు, ఇంకోడు ఎక్స్ట్రోవర్ట్ అయి ఉంటాడు. ఎక్స్ట్రోవర్ట్ తన బాధలన్నీ చెప్తూ ఉంటే ఇంట్రోవర్ట్ వింటా 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 ఉంటాడు. వినకుండా సోది నీది వినేదేంది పా అన్నాడు అనుకోండి, వాడితో స్నేహం చేయడు. వినేవాడు కావాలా. ఇంట్రోవర్ట్ గురించి చెప్తున్నా. ఇంట్రోవర్ట్ లక్షణాలు ఏంటంటే ఎవరితో మాట్లాడరు, మౌనంగా ఉంటారు, పార్టీలు ఫంక్షన్లు గ్యాదరింగ్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తులు ఇంట్రోవర్ట్లు. వీళ్ళు బెటర్ లీడర్స్ అవుతారంట. కారణం ఏంటంటే వీళ్ళు వినడానికి ఇష్టపడతారంట. అలానే ఏం చెబుతున్నారు అనేసి వింటారు. వీళ్ళు ముందు వింటారు. బై టేకింగ్ ఏ బ్యాక్ సీట్ ఇంట్రోవర్టెడ్ లీడర్స్ ఎంకరేజ్ అదర్స్ టు సజెస్ట్ ఐడియాస్. ఈ ఇంట్రోవర్ట్స్ కనుక లీడర్స్ అయితే బెటర్ లీడర్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని వాళ్ళ యొక్క సలహాలు బ్యాక్ సీట్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్రంట్ సీట్ కదే నేనే నాకే రావాలి పాపులారిటీ అనేది ఉండదు. ఎంకరేజ్ చేస్తారు. మీరు చెప్పండి, కొన్ని ఆలోచనలు చెప్పండి. కాంట్రిబ్యూట్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు, ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. అంటే ముందు నేను చేస్తా, పనికి ముందు పనికి విందుకు కాదు, పనికి ముందు అంటాడు ఇంట్రోవర్ట్. దట్స్ ఇంక్రీజింగ్ మోరల్ అండ్ మోటివేషన్. అలా ఆ లీడరే ముందు తొలి అడుగు వేయడం వల్ల చాలామందికి వెనకున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఇంట్రోవర్ట్ లీడర్స్ కాంట్రిబ్యూట్ టు ఇంక్రీజింగ్ మోరల్ అండ్ మోటివేషన్ బై ఎలా? డామినేటింగ్ కాన్వర్జేషన్ అండ్ ఐడియాస్. ఇతరులని మాట్లాడనీయకుండా, ఇతరుల ఆలోచనలు చెప్పనీయకుండా కాదు, వీళ్ళు బ్యాక్ సీట్ తీసుకొని మరీ ముందు నెడతారనమాట. మీరు చెప్పండి అనేసి. బీయింగ్ అవుట్ గోయింగ్ అండ్ చరిష్మాటిక్. అసలు అందరికన్నా ముందెళ్ళిపోతా. అంటే అవుట్ గోయింగ్ అంటే మాట్లాడడంలో అందరికన్నా ముందు మాట్లాడతా. అండ్ నేము ఫేము అండ్ పబ్లిసిటీ పిచ్చున్నోడు కాదు. ఎంకరేజింగ్ అదర్స్ టు సజెస్ట్ ఐడియాస్ అండ్ టేక్ ఇనిషియేటివ్. ఇది ఇతరులను ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ ఆలోచనలు చెప్పమంటారు, వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇది కరెక్ట్ చెప్పిన దాని ప్రకారం. సోషలైజింగ్ అండ్ నెట్వర్కింగ్ ఎఫెక్టివ్లీ. అసలు ఇంట్రోవర్ట్స్కి సోషలైజింగ్ అనేది చాలా అంత ఎక్కువగా ఉండదు, కలవరు. అంటే వీళ్ళు కలవరు అనమాట. తర్వాత నెక్స్ట్, ఇంట్రోవర్ట్స్ మేక్ బెటర్ లీడర్స్ బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ కాదు, అటెంటివ్. అటెన్షన్ సీకింగ్ అంటే పబ్లిసిటీ, ఎల్యూరింగ్ అంటే కొంచెం వాళ్ళు టెంప్ట్ చేస్తుంటారు అనే ఉద్దేశం అనమాట. అలా ఏం కాదు, అటెంటివ్గా ఉంటారు, చెప్పేది వింటారు. ఎవరైనా చెప్తున్నా అనుకోండి, ఆసక్తిగా వింటుంటే ఇంకో 100 చెప్పాలనుకుంటారు. అంతేగాని వినకుండా పోయేస్తే సో దాన్ని అని వెళ్ళిపోయాం అనుకోండి, దట్స్ నాట్. సో ఇదండి టోటల్గా 30 క్వశ్చన్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఏదైతే 2వ తారీఖున ఉదయం జరిగినటువంటి టెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం అయితే చూసాం. ఇదండి. అండ్ టోటల్గా మర్చిపోవద్దు, ఏ అయితే బ్లాగ్స్ ఉన్నాయో ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి, అదండి గమనించండి. పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్కి మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ అన్నిటి కూడా నేను చూపించాను కదా, అంతవరకు చక్కగా ఉపయోగపడతాయి. ఎస్జిటి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి డిఎస్సికి ముఖ్యంగా ఇవన్నీ కూడా డిఎస్సి రిలేటెడ్ అండి, టీజీటీ, పీజీటీ, ఎస్జిటి, ఎస్ఏ. కాబట్టి దయచేసి గమనించండి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. టాపిక్ వైజ్ ఉంటాయి కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.